దేవుని మహాకృప చేత గత వారమంతా తన సజీవ రెక్కల చాటున మనకు ఆశ్రయం ఇచ్చి మన యొక్క ప్రతి అవసరతను తీర్చి మరి నూతన వారంలో మరి సాయంకాల సమయమున మరొకసారి చిన్న మందగా చిన్న గుంపుగా ఇక్కడ చేరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఇంతవరకు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యమై ఉన్న దేవా, నువ్వు నాతో మాట్లాడు అని మరి మనస్ఫూర్తిగా ధ్యానముతో మరి దేవుని వాక్యం మీద మన మనసు ఉంచుదాము. దేవుడు మనందరితో మాట్లాగుండాగున మనం ప్రార్థనలో కొనసాగుదాం. జదిద్య ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. ఎస్సయా మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఎస్సయా ఆశ్చర్యకరుడా స్తోత్రం ప్రభా. నిత్యుడో తండ్రి నీకు వందనాలు. బలమైన దేవానికి వందనాలు. ఎస్సయా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. నిన్న నేడేక రీతిగా ఉన్న దేవానికి వందనాలు. మరి ప్రభా ఈ సాయంకాలం ప్రభా ప్రార్థన చేసుకుని ప్రభా మరి ప్రభా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ఎస్సయా మరి ప్రభా పాటలు పాడినాం ప్రభా. ఇంతసేపు కూడా ప్రభా నేను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చిన ప్రభా. ఇచ్చిన స్వరాలని బట్టి ప్రభా, ఇచ్చిన తలాంతుల్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు ప్రభా. మరి ప్రభా పాడి నేను మహిమపరచడానికి సహాయం చేసావు ప్రభా, నీకు వందనాలు ఎస్సా. మరి ప్రభా బయటకి ఎక్కడికైతే ప్రభా వాయిస్ వినపడుతుందో ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా వినడానికి సహాయం చేయండి ఎస్సా. మరి ప్రభా ఇంతసేపు కూడా ప్రభా ప్రార్థన మరియు పాటలు కూడా ప్రభా చేసుకున్నాం ప్రభా, నీకు వందనాలు ఎస్సా. మరి ప్రభా ముందు జరగబోయే వాక్యం అంతట్లో కూడా ప్రభా నీవే మాకు తోడుగా ఉండండి ఎస్సా. జ్ఞానాన్ని మాకు దయచేయండి ఎస్సా. మరి ప్రభా ధ్యానంగా వినడానికి సహాయం చేయండి ఎస్సా. ప్రార్థన చేస్తున్నాం ఎస్సా. మరి ప్రభా ముందు జరగబోయే అంతట్లో కూడా ప్రభా నీవే తోడే ఉండి నడిపించుకుని అడుగుచు ప్రభా ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మన మధ్యలో ఉన్న జోహాజ్ వచ్చి 99 సామ్ 6వ వచనం చదువుతాడు. 6th వర్స్, 99వ కీర్తన 6వ వచనము జోహాజ్ చదివి వినిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈరోజు మన వాక్య భాగము 99వ కీర్తన 6వ వచనంలోని మాటలను మనం మరొకసారి చదువుకుందామండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తున్నామండి. మోషే అహరోనులు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ, ఇంకోటి సమూయేలు. చాలా క్లియర్గా అక్కడ ఎట్లా అంటే ముగ్గురు వ్యక్తుల్ని మనము చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు 10వ తారీఖు మే మాసం 2026, 10th మే 2026. ఈరోజుకున్న స్పెషల్ ఏంటంటే మదర్స్ డేగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట. మదర్స్ డే అంటే ఒక రోజును తల్లికి ఆపాదించడం జరిగింది. అంటే వాళ్ళు మదర్ని గౌరవించడానికి, సన్మానించడానికి, సెలబ్రేట్ చేయడానికి ఈ మే నెల 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా నిర్ణయించడం జరిగింది. ప్రపంచమంతా కూడా ఈరోజు ఉత్సవం లేక సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రొద్దుట లేచిన తర్వాత మనకి అసలు పిల్లలకి ఇంట్లో లేకపోతే కుటుంబానికి తెల్లవారుతుందంటే అమ్మ పిలుపుతోటే తెల్లవారుతుంది. అందరికన్నా ఫస్ట్ లేచేది అమ్మ, అందరికన్నా లాస్ట్లో పడుకునేది అమ్మ. ఏ మూల చూసినా అమ్మ అమ్మ అన్న పిలిపే ధ్వనిస్తూ ఉంటుంది. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, నా బ్రష్ ఎక్కడ పెట్టావు, నా బట్టలు ఎక్కడ పెట్టావు. ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు, పిల్లల నుంచి భర్త వరకు కూడా స్త్రీ మీద అంతగా డిపెండ్ అయి ఉంటారనమాట. ఒక సంగతి ఏంటంటే, ప్రపంచంలో ఏ ఉద్యోగం చేసినా, అది డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా, కలెక్టర్ అయినా, ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ రాజకీయ నాయకులకు కూడా
సెలవంటూ ఉంటుంది, కంపల్సరీ హాలిడే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ఏంటంటే ఏ పని చేయరు, రెస్ట్ తీసుకుందామంటారు. కానీ ప్రపంచం అంతట్లో ఎలాంటి రెస్ట్ లేని ప్రాణి ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీ మాత్రమే, లేక అమ్మ. మెయిన్ అమ్మ, అమ్మ మాత్రమే. ఒక్కసారి అమ్మ పోస్ట్లోకి వచ్చిన తర్వాత చనిపోయేదాకా కూడా ఆ పోస్ట్లో ఉన్న వారికి విశ్రాంతి ఉండదన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో చేసే వాళ్ళకి కూడా 52 లేక 56 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. రిటైర్మెంట్ చక్కగా అందరినీ పిలిచి సన్మానం చేసి కొంత అమౌంట్ని వారికి ఇస్తారనమాట. ఇంతకాలము మాకు లేక మా కంపెనీకి మీరు సేవ చేశారు అని వారిని సన్మానించి వారికి గౌరవప్రదంగా వారిని ఘనపరిచి సన్మానించి వారికి కొంత అమౌంట్ని అందజేస్తారు. కానీ ఈ సృష్టిలో స్త్రీ అయినా లేక అమ్మకి మాత్రం ఎలాంటి రిటైర్మెంట్ ఉండదు. లాస్ట్ బ్రెత్ వరకు కూడా తల్లి కష్టపడుతూనే ఉంటుంది. ఇంకోటి, అమ్మ ఉన్న ఇంట్లో అసలు ఆకలి ఉండదంట. అమ్మ ఉన్న ఇంట్లో ఆకలి ఉండదు. అర్ధరాత్రి పిల్లోడు వచ్చి అమ్మ అన్నం కావాలన్నా కానీ అమ్మ అన్నం పెడుతుందన్నమాట. నిజంగా అమ్మ అన్న పిలుపులోనే నిజంగా ఎంత మాధుర్యం ఉంటుందంటే ప్రతి ఒక్కరూ కూడా అంతగా మరి తల్లి మీద లేక ఆధారపడడానికి కారణం ఏంటంటే తల్లి చూపే మరి అంతులేని ప్రేమ, దానికి వెలకట్టలేమన్నమాట. మరి ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్లో కూడా కొంతమంది చక్కటి తెలివైన వారు లేకపోతే గొప్ప తల్లులు మనం బైబిల్లో చూస్తూ ఉన్నామన్నమాట. వీళ్ళు తమ జీవితాల ద్వారా లేక ఒక చక్కటి పౌరుల్ని సమాజానికి అందించి గొప్ప మార్పును తీసుకువచ్చిన వారు. వారు ఆ రీతిగా ఉన్నారు అంటే కారణం ఏంటంటే వారి వెనకున్న తల్లి మాత్రమే. ఇక్కడ ఈ కీర్తన గ్రంథం 99వ కీర్తనలో యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అంటున్నారు. ఇక్కడ మోషే అహరోనుల యొక్క తల్లి యొకేబేద్. మోషే అహరోనుల యొక్క తల్లి యొకేబేద్. వాళ్ళ బాల్యం ఎక్కడ గడిచిందంటే పరాయి దేశంలో, అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో వారు జన్మించడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల మధ్య అంటే మోషే పుట్టినప్పుడైతే 3 నెలలు ఎవ్వరికి కనిపించకుండా దాచిపెట్టిందంట. అంటే ఆ సమయంలో ఎలా ఉందంటే మగపిల్లోడు పుడితే వెంటనే చంపివేయాలి, లేక నైలు నదిలో పడవేయాలి. మగపిల్లవాడు అన్నవాడు బ్రతకూడదు. ఎందుకంటే అంతకంతకు ఇశ్రాయేల్ జనాంగం ఎక్కువైపోతున్నారు, ఐగుప్తీయులు మాత్రం తక్కువైపోతున్నారు. వీళ్ళు ఎక్కువైపోయి మన రాజ్యంలో ఉంటూ మన మీద తిరగబడతారేమో, వీళ్ళ మగపిల్లలు ఉండకుండా వీళ్ళని నశింప చేయాలని మంత్రసానులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. డెలివరీ అయ్యేటప్పుడు మగపిల్లోడైతే కనికరం లేకుండా చంపేయండి, అది రాజు ఆజ్ఞ. అటువంటి జీవ పాస్ అయిన టైంలోనే ఈ మోషే పుట్టడం జరిగింది. అటువంటి సమయంలో మోషే తల్లి అయిన యొకేబేదు ఆ కుమారుని 3 నెలలు నిజంగా పరులు కంట పడకుండా ఆ సైనికులు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండేవారంట. ఎక్కడైనా చిన్నపిల్లోడు ఏడుపు వినబడితే వెంటనే వచ్చి నిర్దాక్షిణ్యంగా తీసుకుని చంపేసేవారు. నిజంగా ఎంత తెలివైనది కాకపోతే యొకేబేదు తన కుమారుని 3 నెలలు జాగ్రత్తగా కాపాడుతుంది. ఆ 3 నెలలు చాలా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు పిల్లలు. రాత్రి ఏడుస్తారు, పగలు ఏడుస్తారు. వాళ్ళు చెప్పడానికి మాట తెలియదు కదా, నోటు కాబట్టి వాళ్ళు దేనికైనా ఏడుస్తారు. ఆకలేసినా ఏడుస్తారు, పక్క తడుపున ఏడుస్తారు, ప్రతి దానికి కడుపు నొప్పి వచ్చినా ఏడుస్తారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎంతో తెలివిగా తను ఆ బిడ్డను కాపాడింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఇంకా పిల్లోడిని దాచడం అసాధ్యం అనుకుని మరలా అక్కడ ఒక తెలివైన పని చేసింది. ఏం చేసిందంటే చక్కగా ఒక చిన్న పెట్టి తీసుకుంది, దానికి వాటర్ ఏమి లోపలికి రాకుండా చుట్టూ చక్కగా కీలు పూసి బిడ్డను మరి చక్కటి క్లాత్తో చుట్టి లోపల పెట్టి ఏం చేసిందంటే ఆ నైలు నదిలో తను ఎంత తెలివిగా ప్లాన్ చేసిందంటే అక్కడికి స్నానం చేయడానికి రాజకుమార్తె రావచ్చు, లేకపోతే ఒక అధికారుల కుమార్తెలు రావచ్చు. అక్కడ ఆడవాళ్ళు స్నానం చేసే ప్రదేశంలో ఆ పెట్టెను వదిలి అక్కడ కాపలాగా తన అక్కనే పెట్టింది, తన కూతుర్ని కాపలాగా పెట్టింది. ఆ కూతురు కూడా పెద్దది కాదు, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయిని ఎలా ట్రైన్ చేసిందంటే
నువ్వు జాగ్రత్తగా గమనించు. ఎవరైనా వచ్చి ఆ పెట్టెని తీసుకున్నప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి ఈ పిల్లోడు కొరకు ఎవరినైనా తీసుకురానా, దాదిని చూడ్డానికి ఆయమ్మను తీసుకురానని అడిగి మరలా మన ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళు. ఎంత చూసారా, ఎంత ఆశ్చర్యం, ఎంత తెలివి కలిగిన తల్లి యొక్కేబేదు. అంటే తన కుమారునికి తనే దాదిగా మారిన వైనం, దేవుడిచ్చిన జ్ఞానం అన్నమాట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందన్నమాట. తన కుమారుడు ప్రక్క త్రోవలకు వెళ్ళిపోకుండా, తన కుమారుడు మరి చనిపోకుండా తను బ్రతికించడం కోసం ఏం చేసిందంటే ఒక మంచి ప్లాన్ వేసి ఆ ప్రణాళిక ప్రకారం ఆ కుమారుని జమ్ము పెట్టిలో పెట్టి ఆ నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు మనకు తెలిసిన కథే. ఫరో కుమార్తె వచ్చింది, తీసుకుంది. మరలా ఏం చేసిందంటే తన కన్న తల్లినే ఆ బిడ్డకు సంరక్షకురాలిగా చేసి ఏమంటుందంటే ఈ కుమారుని నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అంటుంది. అద్భుతమైన రీతిగా తన కుమారునికి తన పాలిచ్చి పెంచుతూ తను పాలు పడుతూ మరి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆ కుమారునికి పరిచయం చేసింది. ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇశ్రాయేలు జాతి యొక్క చరిత్రను, సమస్తాన్ని కూడా దేవుడు వారి పట్ల ఎన్ని మేలులు చేశాడో, ఏ రీతిగా అబ్రహాముతో వాగ్దానము చేసి ఆ తర్వాత ఇస్సాకు ద్వారా యాకోబు కుమారుడైన యోసేపు ద్వారా మరి ఆ దేశానికి రప్పించుకున్నాడో, 430 సంవత్సరాల నుంచి వారు ఎలాగా అదే దేశంలో శ్రమ పెట్టబడుతున్నారో, ఈ విషయాలన్నీ కూడా కేవలం యొక్కేబేదు తన కుమార్తెకు బోధిస్తూ వారిని పెంచింది. వారిని పెంచి ఎలా చేసిందంటే వారిని గొప్ప పోరాట యోధులుగా చేసిందనమాట. ఈ మోషే గురించి ఉంటుంది. మోషే సకల శాస్త్రముల యందు ప్రవీణత గలవాడు. అనేక విషయాలు తల్లి దగ్గర నేర్చుకుని గొప్ప పోరాట యోధుడయ్యాడు. తన రక్తంలో నరనరాలకి ఒకటే ఉంది, ఎలాగైనా నా ప్రజలను నేను విడిపించి మా స్వదేశానికి తీసుకెళ్ళాలి, దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళి నడిపించాలి. అదే తపనతో మనది ఈ దేశం కాదు, ఇక్కడ నుంచి దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశానికి మనం వెళ్ళవలసిన వారమని తల్లి ద్వారా బోధింపబడుతూ తల్లి శిక్షణలో పెరిగారు. అలాగే యాజకులు అని చెప్తున్నారు కదా, ఇక్కడ యాజకులు మోషే అహరోనులు ఉన్నారు. దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి ఘనపరిచేవారుగా, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలని యొక్కేబేదు తన పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా బోధించిందనమాట. అందుకనే అహరోను ప్రధాన యాజకుడిగా ఎన్నుకోబడ్డాడు. దేవుని దృష్టిలో అహరోను ప్రధాన యాజకుడిగా ఎన్నుకోబడ్డాడంటే ఎన్ని మంచి క్వాలిటీస్ ఉంటే దేవుడు ఎన్నుకుంటాడు. ఆ క్వాలిటీస్ అన్నీ తనంతట తనకి రాలే, తన తల్లి యొక్క పెంపకంలో అవన్నీ అందిపుచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా మిరియాము కూడా చక్కటి పాటలు పాడే స్త్రీ అన్నమాట. నాట్యం చేస్తూ వాళ్ళు ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిన తర్వాత తను చక్కగా స్త్రీలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ తంబుర పట్టుకొని పాటలు పాడుతూ వారిని గొప్ప ఉత్సవంతో ముందుకు నడిపించి, అంటే వీళ్ళ ముగ్గురికి కూడా చక్కటి లీడర్షిప్ క్వాలిటీస్ తల్లి బోధించింది కాబట్టి చక్కటి నాయకత్వ లక్షణాలు కలిగిన బిడ్డలుగా వీరి ముగ్గురు వర్ధిల్లటం జరిగింది. వారు దేవుని యొక్క పరిచర్లో ముందుకు కొనసాగడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రెండో వ్యక్తి సమూయేలు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అంటున్నాడు. ప్రార్థనా పరులు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. పర్టికులర్గా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. సమూయేలు యొక్క పుట్టుక ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. సమూయేలు యొక్క పుట్టుక వెనకాలంతా కూడా తల్లి ప్రార్థన. హన్న అంటే ఆదరణ. హన్నా ఉందన్నమాట. హన్నా తన భర్త అయిన ఎల్కానాకు 2 భార్యలు, హన్నా పెనిన్న. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హన్నాకు పిల్లలు లేని దానిగా ఇక్కడ కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ విషయాలు మనకి రాయడం జరిగింది. అక్కడ ఎంత క్లియర్గా ఉంటుందంటే యెహోవా ఆమె గర్భమును మూసి ఉండెను. ఇక్కడ చూడండి, దేవుడే హన్నా గర్భమును మూసి ఉండెను అంటుందన్నమాట. అంటే ఆయన గర్భంలను మూసివేయవాడు ఆయనే, గర్భంలను తెరిచేవాడు కూడా ఆయనే, గర్భఫలం ఇచ్చేవాడు ఆయనే. ఇక్కడ గర్భమును మూసివేసాడంటే అర్థం ఏంటంటే ఒక దేవుని సంకల్పం నెరవేరడానికి, ఒక వేదన వెనుక గొప్ప ఉత్సవం
రావడానికి దేవుని యొక్క అనాది కాల ప్రణాళిక ప్రకారము కొంతకాలము మరి ఈ హన్న వేదన బాధ అనుభవించేదిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఎఫ్రాయిం మన్యమందు రమతాయి మోప్సీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన నోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్య అగు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెను సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇక్కడ చూస్తున్నాం కదండి, ఎల్కానా తన భార్య అయిన హన్నా, పెనిన్నా 2 గురించి ఇక్కడ రాయబడింది. ఈ పెనిన్నా తనకు పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. తనకు పిల్లలు ఉన్న దాన్ని బట్టి పిల్లలు లేని ఈ హన్నాను అస్తమాను సూటిపోటి మాటలతో దెప్పుతూ ఉండేది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు అని రకరకాలుగా అంటూ ఉండేదన్నమాట. ఆ రోజుల్లో పిల్లలు కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం అనమాట. పిల్లలు లేకపోవడాన్ని ఒక శాపంగా వారు పరిగణించేవాళ్ళు. అది చాలా బాధాకరంగా ఉండేవారు అనమాట. పిల్లలు లేని వాళ్ళు బయటికి రాకూడదు అన్నట్టుగా వాళ్ళు ఉండేవారు. ఒక నింద వారి మీద, అలాగా వారు ఆ నిందను భరించేవారుగా ఉండేవారు. అటువంటి సమయంలో ఈ హన్నాకు చాలా కోపం వచ్చేదనమాట. ఈ పెనిన్నా తన మాటలతో, తన సూటిపోటి మాటలతో తనకి ఎప్పుడు కూడా కోపం రేపుచూ ఉండేదంట. కోపం రేపుచూ ఉన్నప్పుడు ఇక్కడ హన్నా ఆ రీతిగా బాధపడుతూ ఉంటే ఎల్కానా మాత్రం ప్రేమిస్తున్నాడు. పెనిన్నా కంటే హన్నాకు 2 పాళ్ళు ఎక్కువగా ఇస్తున్నాడంట. బహుమానం కానీ, ఏదైనా వస్తువులు కానీ, ప్రతిదీ కూడా 2 పాళ్ళు ఎక్కువగా ఇస్తూ తను అంతగా ప్రేమించినప్పటికీ వాళ్ళు ప్రతి సంవత్సరం సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి బలి అర్పణ చేస్తూ వచ్చేవారు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ హన్నాకి చాలా కోపం వచ్చేదంట. ఎందుకంటే అక్కడ ఉంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎందుకంటే గర్భఫలం ఇచ్చేది దేవుడే. సంతు లేకుండా చేశాడు దేవుడు, నాకు పిల్లల్ని ఇయ్యలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చాలా కోపంతో ఉండేదన్నమాట. చాలా బాధతో ఉండేది. ఆ రీతిగా తను ఏం చేసేదంట, ఆ చర్చికి వెళ్ళినప్పుడల్లా, లేక సంవత్సరం కూడా ఆ షిలోహు మందిరానికి వెళ్ళినప్పుడల్లా కూడా తన బాధ తలుచుకుని ఏంటంటే భోజనం చేయకుండా ఉండేదంట. భోజనం చేయకుండా బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ ఉండేదంట. మరి ఆ సమయంలో ఇక్కడ ఎల్కానా ఏమంటాడంటే, హన్నా 8వ వచనంలో, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. అక్కడ భోజనం చేయకుండా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఈ ఎల్కానా వచ్చి, నేను పెనిన్నా కన్నా నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను కదా, పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నావు? పిల్లలు లేకపోతే లేకపోయారు, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ విశేషమైన వాడిని కానా అంటున్నాడు. కానీ ఈమె దుఃఖం ఏంటంటే, నాకు ఒక్క బిడ్డైనా లేడు,
నాకు ఇది ఒక పెద్ద నిందగా ఉంది. నా ఎవరు వైరి అయిన పెనిన్న నన్ను మాట మాటికి దెప్పుతుంది. ప్రతి ఒక్కరు కూడా నన్ను గొడ్రాలని, పిల్లలు లేనిదానని రకరకాలుగా అంటూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక దేవుడు నాకెందుకు సంతానం లేకుండా చేశాడని అక్కడ ఆ ఏలీ దగ్గర, యాజకుడైన ఏలీ దగ్గర స్తంభం దగ్గర ఉండగా, ఆ స్తంభం దగ్గర దేవుని మందిరంలో ఉండి బహుగా ఏడ్చుచు చింతాక్రాంతురాలై ఉన్నదంట. చివరికి ప్రతి సంవత్సరం అలాగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం రావడం, అక్కడ ఏడవడం, బాధపడడం, భోజనం మానేసడం, కాసేపు మరలా దుఃఖపడడం, మరలా వెళ్ళిపోవడం, అలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. అయితే ఒక సంవత్సరం ఏమైందంటే అన్న బహుగా ఏడ్చు ప్రార్థన చేసింది. ఏమనుకుందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానేక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. చూడండి, ప్రతి సంవత్సరం ప్రార్థన చేసుకుని వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం వెళ్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, తన బాధను బట్టి అక్కడ ఏడుస్తుంది, బాధపడుతుంది, వచ్చేస్తుంది. కానీ ఆ సంవత్సరం వెళ్ళినప్పుడు మాత్రం ఒక మ్రొక్కుబడి చేసుకుంది. ఇంతవరకు కూడా నా కోసమే నేను ఆలోచించాను. నాకు కొడుకు లేడే, నాకు కొడుకు లేడే, నాకు కొడుకుంటే బాగుండు. ఎందుకంటే నాకు కొడుకుంటే నా నింద తొలగిపోతుంది. నా కొడుకుంటే నాకు ముసలితనంలో ఆసరాగా ఉంటాడు. నాకు కొడుకుంటే నాకు సంతృప్తి ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది, నేను కూడా పిల్లలు ఉన్నదానిగా ఉండొచ్చు అని ఒక ఆలోచనతో అప్పుడు దాకా ప్రార్థన చేసింది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించినప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే అక్కడ సరైన యాజకత్వం జరగట్లేదు. మరి దేవుని భయం లేని ప్రజలు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన నాయకుడు లేడు, సరైన ప్రవక్త లేదు. అది గమనించింది హన్న. అది గమనించి అప్పుడు దేవునితో ప్రార్థన చేస్తుంది. దేవా, ఒకవేళ నువ్వు నాకు కుమారుని దయచేస్తే, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నాకు కుమారుని దయచేస్తే ఆ కుమారుణ్ణి నీకే ఇస్తాను. వాడు పుట్టినది మొదలుకొని క్షౌరపు కత్తి మరి కుమారుని తల మీదకి రానియకుండా వాడు ఎప్పటికీ కూడా నీకే ఉండునట్లుగా వాడిని నీకే నేను ఇస్తానని మ్రొక్కుబడి చేసుకుంది. అంటే అక్కడ తన స్వార్థాన్ని, తన సుఖాన్ని అన్నిటిని పక్కన పెట్టేసింది. అంతవరకేమో నా నింద తొలగిపోతే బాగుంటుంది, నాకు కొడుకు పుడితే బాగున్నది అనుకున్నది. కానీ చుట్టూ సమాజంలో జరుగుతున్న పరిస్థితిని చూసి ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుత సమాజానికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రజలందరికీ ఒక చక్కటి నాయకుడు కావాలి. దేవుని ప్రజలను దేవుని భక్తి మార్గంలో నడిపించగలిగిన ఒక మంచి ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త కొరత ఉంది, ఆ నాయకుడి కొరత ఉంది. ఆ నాయకుడు నా కడుపును పుట్టాలి. అటువంటి బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను నేను నీకు ఇస్తాను ప్రభువా. ఏంటంటే అక్కడ దేవుని అవసరతను ఈ హన్న గమనించింది. ఇది నా అవసరత కాదు ప్రభువా, దేవుని అవసరతను తన అవసరతతో ముడిపెట్టుకుందనమాట. తన అవసరతను ప్రక్కన పెట్టి అక్కడ దేవుని అవసరతను గుర్తించి ఈ సమాజానికి ఒక ప్రార్థనా పరుడు కావాలి, ఈ సమాజానికి మరి ఒక గొప్ప నాయకుడు కావాలి, ఈ సమాజానికి ఒక దీర్ఘదర్శి కావాలి, ఒక ప్రవక్త కావాలి. అటువంటి బిడ్డ నువ్వు నాకిస్తే ఆ బిడ్డను పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వానిగా వాని నుంచి వాడిని మేము మరలా తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని మ్రొక్కుబడి చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రీతిగా తను ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో. తను గట్టిగా ఏడవట్లేదు, గట్టిగా మరి రొమ్ము కొట్టుకుంటూ బాధపడతలేదు. తనలో తను చెప్పుకుంటుందంట. తన మనోవ్యాకులంతో నింపబడినదై ఆ రీతిగా తనలో తను చేసుకుంటూ ఉంటే ప్రక్కనున్న పాస్టర్ గారు ఏలి, ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్న యాజకుడైన ఏలి అతను అంటున్నాడు, నువ్వెంతసేపు మత్తురాలుగా ఉంటావు, నీ దగ్గర ఉన్న ద్రాక్ష రసాన్ని తీసివే అంటున్నాడు అనమాట. అంటే ఆయన సరిగా గమనించట్లేదు, ఆమె ఇంకా మత్తురాలుగా ఉందేమనుకుంటే. అక్కడ హన్న కోప్పడలేదు. నేనేం చేస్తున్నానో నీకు తెలీదా? ఇప్పుడున్న జనరేషన్ అయితే అలాగా వెంటనే రివర్స్ అయిపోతారు. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు నన్ను అట్లా అంటావా అని రివర్స్ అయిపోతారు. అక్కడ హన్న అలా అవలే, చాలా హుందాగా జవాబిస్తుంది. ఏమంటుందంటే, నా ఏలినవాడా, ఒకసారి ఆ మాట చూద్దాం. ఎంతో హుందాగా జవాబిస్తుంది అనమాట. ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను, ఏలయనగా హన్న తన మనస్సులో చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచూండి ఆమె స్వరము
వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలివై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యంనైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూసారా, అక్కడ తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నదన్నమాట. తన బాధ తనంతా కూడా, తనకు కలిగిన కష్టమంతా కూడా అక్కడ దేవుని సన్నిధిని కుమ్మరించుకుంటున్నది. తనకు కలిగినది మామూలు దుఃఖం కాదు. తన ప్రక్కనే ఉంటున్న తన వైరి అయిన, విరోధి అయిన పెనిన్న ప్రతిరోజు నీకు పిల్లలు లేరు, నువ్వు గుడ్రాలివి, నువ్వు పిల్లలు లేని దానివని ప్రతిరోజు గుచ్చుతూ సూటిపోటు మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలన్నిటిని బట్టి తను మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది ఏం చేస్తారు, ఎవరైనా ఒక మాట అంటే పలానోడు నన్ను ఆ మాట అన్నారని పెద్ద పెద్ద పంచాయతీలు చేస్తారు. కానీ ఇక్కడ హన్న ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. తనకున్న దుఃఖాన్ని బట్టి, తనకున్న బాధను బట్టి దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటుందన్నమాట. ఒక విధంగా పెనిన్న వల్ల తనకి ఏం జరిగిందంటే మేలే జరిగింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి, కన్నీరు విడవడానికి, తన వేదనంతా కూడా దేవుని సన్నిధిలో మరి చెప్పుకోవడానికి ఒక కారణమైంది. శ్రమ కలుగుట నాకు మేలాయను అని కీర్తనకాడు అంటున్నాడు కదా. నిజంగా ఒకవేళ ఆ శ్రమ లేకపోతే, ఆ ప్రక్కనే సూటిపోటి మాటలతో పెనిన్న తను ఏమనకపోతే తను ప్రార్థన చేసేది కాదు, అంతగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టేది కాదు. ఇక్కడ ఏం చేస్తుందంటే తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. తన మనసంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. దేవుడు హృదయాల్ని, అంతరంగాన్ని చూసే దేవుడు. తనకి దేన్నైనా దాటిపోతాడు కానీ కన్నీటిని దాటిపోయేవాడు కాడు. కాబట్టి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానని అక్కడున్న యాజకునికి చెప్తూ ఉంది. ఇంకేమంటుందంటే, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను. నాకు చాలా బాధ, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పెనిన్న నన్ను ప్రతిరోజు తిడుతుంది. ప్రతి ఒక్కరు నన్ను ఏదో ఒక మాట అంటున్నారు. నేను పిల్లలు లేనిదని అయిపోయాను. అందుకని నన్ను అంటున్న మాటలకి నేను అత్యధిక కోప కారణమును బట్టి చాలా కోపం వస్తుంది. ఎవరైనా కోపం వస్తే గట్టి గట్టిగా అరుస్తారు, తిడతారు, గొడవ పడతారు. కానీ ఈమె అత్యంత కోప కారణం బట్టి తాను అణుచుకుని దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తుందంట, మూలుగుతుందనమాట. తన బాధనంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంటుందన్నమాట. నాకు నువ్వే దిక్కు అనమని తన బాధనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించేదిగా ఉంటే, అప్పుడు ఏలి అంటున్నాడు, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, అక్కడ వెంటనే యాజకుడు ఏమన్నాడంటే, మరలా తనతో మృదువుగా మాట్లాడుతూ, తన పరిస్థితిని అంచనా వేస్తూ మృదువుగా మాట్లాడుతూ, సరే నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు మనవి చేసుకున్నావు కదా, ఆయన నీకు దయచేస్తాడు. అది నమ్మకం అనమాట. అలా చెప్పగానే ఇక్కడ తరువాత అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఇక్కడ చూడండి, అంటే ఎంత విశ్వాసం వచ్చింది. నేను దేవుని సన్నిధిలో నా హృదయం అంతా కుమ్మరించాను, నా బాధ అంతా వెళ్ళగక్కాను, నా మూలుగు నా నిట్టూర్పు ఆయన విన్నాడు, ఇంకా నాకు ఒక నిశ్చయత, దేవుడు నా మనవి ఆలకించాడని అప్పుడు నుంచి భోజనం చేయడం మానేసిందంట. మానేయడం ఎప్పుడైతే దుఃఖంగా ఉంటుందో, ఆ దుఃఖం ప్రతిసారి వచ్చినప్పుడు భోజనం చేయడం మానేసేది. ఇక్కడికి వచ్చి దేవుడే నాకు అన్యాయం చేశాడు, నన్ను సంతులేని దానిగా చేశాడు, పిల్లలు లేకుండా చేశాడని కోపంతో భోజనం మానేసేది. కానీ అప్పటి నుంచి దుఃఖముగా ఉండడం మానివేసి తను వెళ్ళిన తర్వాత భోజనం చేసిందంట. అంటే ఒక నిశ్చయత, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా మనవి ఆలకించాడు, నాకు ఇస్తాడని. మరి దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. నిజంగా ప్రార్థన ఆలకించిన తర్వాత మరి ఆమె ఏం చేసిందంటే, ఆ తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి.
అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడా యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. వెంటనే అక్కడి నుంచి రాగానే దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రార్థన ఆలకించాడు. తన దుఃఖాన్ని చూశాడు. తన ఆత్మని లేక అంతరంగాన్ని చూసిన దేవుడు వెంటనే హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. తనకి మరి ఒక కుమారుడు పుట్టినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. సమూయేలు అని యెహోవా పేరు అన్నమాట. సమూయేలు అంటే యెహోవా పేరు. సమూయేలు అన్న పేరు ఆయనకి పెట్టి మరి ఆ బిడ్డను నిజంగా వాళ్ళు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అయితే అక్కడ తను మొక్కుబడి చేసుకున్న సంగతి కూడా భర్తకు చెప్పిందనమాట. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఎవరైనా భర్త అనుమతి లేకుండా మొక్కుబడి చేసుకోకూడదని సంఖ్యాకాండం 30వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. తన భర్త అనుమతితో ఏదైనా మొక్కుబడి చేసుకోవాలి. కానీ ఇక్కడ తనకున్న దేవుని అవసరాన్ని గుర్తించింది. తన అవసరతను పక్కన పెట్టి నాకు బిడ్డనిస్తే నేను నీకే ఇస్తానని చెప్పింది. మరి ఆ సంగతి ఎల్కానాకు చెప్పినప్పుడు ఎల్కానా కూడా సంతోషంగా అంగీకరించాడు. ఆ తర్వాత ఈ పిల్లోడు పుట్టాడు, అంతా మంచిగా అయింది. వాళ్ళు మరలా ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్తున్నారు, సిలోహు మందిరానికి. అలా వెళ్తున్నప్పుడు రమ్మంటే ఏమన్నదంటే, నేను రాను, మీరు వెళ్ళండి. ఈ పిల్లోడు పాలు విడిచే వరకు కూడా నేను రాను. పాలు విడిచిన తరువాత ఈ పిల్లోడిని కంప్లీట్గా దేవుని పరిచర్యకు నేను అప్పగిస్తానని అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళతో వెళ్ళకుండా కుమారుని పెంచుతూ వచ్చిందనమాట. ఎలా పెంచుతూ వచ్చిందంటే దేవుని పరిచర్య చేయడం నేర్పించింది, ప్రార్థన చేయడం నేర్పించింది. నిజంగా లేక పుట్టిన బిడ్డని, ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చేయాలి అనుకున్నప్పుడు తన మొక్కుబడి చాలామంది ఏం చేసుకుంటారంటే, ఫోన్లే నాకు పిల్లోడు ఉన్నాడు కదా, తర్వాత చూద్దాంలే అని ప్రక్కన పెడతారు. కానీ తన మొక్కుబడిని మాత్రం తను మర్చిపోలేదన్నమాట. కంపల్సరీ ఆ పిల్లోడికి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును కాక అని ఆమెతో నేను. కాగా ఆమె అక్కడనే ఉండి ఆ కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూముడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహు మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ చూడండి ఎట్లా అంటే, పాలు మాన్పించే వరకు కూడా నేను దేవుని మందిరానికి రాను అని ఆ పాలు మాన్పించే వరకు ఆ పిల్లవాడిని పెంచుతూ ఉందన్నమాట. దేవుని వాక్యముతో, దేవుని ప్రార్థనతో ఆ బిడ్డను ఎలాగా పెంచుతుంది. ప్రతి మాట అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, పాస్టర్ గారు ఉంటారు. పాస్టర్ గారికి టైంకి భోజనం అందించాలి, వాటర్ అందించాలి, ఆయన పరిచర్య చేస్తూ ఉంటే వెనకాల వెళ్ళాలి, చర్చి తుడవాలి. మరలా అప్పుడు కరెంటు లేదు కదా, ఏంటంటే దీపస్తంభాలు ఉండేవి, దీపం వెలిగించడం, దీపాన్ని క్లీన్ చేయడం, ఒక చర్చిలో ఏమేమి పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా చేయడం, ఎలాగో ప్రతి విషయం కూడా ఇక్కడ హన్న ఆ చిన్న పిల్లోడికి నేర్పింది. ప్రతి మాట నేర్పింది. ప్రతిదీ నేర్పించిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని పాలు మాన్పించడం అంటే, పాలు ఎప్పుడు మానేస్తారు? ఎన్ని సంవత్సరాలకు పాలు మానేస్తారు? 3 సంవత్సరాలకు పాలు మానేస్తాడు.
లేదంటే అప్పట్లో పోనీ ఒక 5 సంవత్సరాలకు మానేశారు అనుకుందాం. 5 సంవత్సరాలకు పాలు మానేశారు అనుకుందాం. 5 సంవత్సరాలకు మానేసినా గాని వాడికి సరిగ్గా మాటలు రావు. ఇంతే ఉంటాడు. అవునా కాదా? ఇంకోటేంటంటే 5 ఇయర్స్ వచ్చే వరకు కూడా పిల్లలకి ఇది మనమే కడగాలి కదా! ఆ పిల్లోడికి అది కూడా నేర్పింది ఆళ్ళమ్మ. ప్రతీది అనమాట. మనం గమనించుదాం. అంత చిన్న పిల్లోడు, అంత చిన్న పిల్లోడు ప్రతిదానికి కూడా తల్లి మీద ఆధారపడే పిల్లోడు, భయమేస్తుంటే భయపడే పిల్లోడు, ప్రతిదానికి తల్లి మీద ఆధారపడే పిల్లోడికి ఎలా చెప్పిందంటే, నేను లేనని నువ్వు ఏడవకూడదు. నా కోసం నువ్వు బెంగ పెట్టుకోకూడదు. ప్రతీది కూడా అక్కడ పాస్టర్ గారు ఉంటారు. యాజకుడు ఉంటాడు. ఆయనకి కోపం రప్పించకూడదు. ఆయన పిలవగానే వెళ్ళాలి. ఆయనకన్నా ముందు లేసి ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధపరచాలి. చర్చి నీట్‌గా తుడవాలి. చర్చిలో ఉన్న అయన్నీ కూడా జాగ్రత్తగా పెట్టాలి. సన్నిధి రొట్టెలుంటాయి. వాటిని జాగ్రత్తగా పెట్టాలి. ప్రతీదీ చర్చిలో ఏమేం పరిచర్య చేయాలో ప్రతీది కూడా సమూయేలుకి నేర్పించింది. నేర్పించి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిందనమాట. వెళ్ళి అక్కడ ఆ యాజకునికి చెప్తుంది ఏలీతో, నా ఏలినవాడా, ఆ రోజు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నేను ప్రార్థన చేసి దేవునితో మొక్కుబడి చేసుకుని ప్రార్థన ద్వారా కనిన కుమారుడు లేక నేను పొందుకున్న బిడ్డ ఈ పిల్లవాడే. ఈ పిల్లవాడు ఇక మొదలుకొని నాతో రాకుండా తాను బ్రతుకు దినములన్నీ కూడా ఇక్కడే ఉంటాడు. యెహోవాకు ప్రతిష్ఠితుడవుతాడని అక్కడ ఆయనకి అప్పగించినప్పుడు వెంటనే ఆ చిన్నవాడు అక్కడనే మ్రొక్కెను. అంటే అక్కడే సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. మ్రొక్కెను అంటే ఆ చిన్న పిల్లవానికి ప్రతిదీ కూడా వాళ్ళ అమ్మ నేర్పించిందనమాట. అంతగా నేర్పించింది కాబట్టి ఆ కుమారుడు ఒక ప్రార్థనా పరుడయ్యాడు. ఆ తర్వాత అతని భక్తి, అతని యొక్క ప్రార్థనా జీవితం, అతని యొక్క ప్రవర్తన బట్టి అంతవరకు కూడా దేవుడు ఎవరితో మాట్లాడడం లేదు. ఎందుకంటే ఏలి కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనమాట. అసలు వాళ్ళు సరిగా ఉండట్లేదు. దేవునికి వ్యతిరేకంగా అవిధేయతతో వారు ఉంటున్నప్పుడు మరి దేవుడు వాక్కు కూడా వారికి ప్రత్యక్షమవ్వట్లేదు. ఏలికి కూడా సరైన ప్రత్యక్షత లేని దినాల్లో అంత చిన్న పిల్లోడికి మనకు తెలిసిందే కదా, సండే స్కూల్ కదా, సమూయేలు అనే దేవుడు డైరెక్ట్‌గా చిన్న పిల్లోడితో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మాట్లాడడానికి కారణం ఎవరంటే తల్లి నేర్పిన ప్రార్థనా జీవితం, తల్లి నేర్పించిన తన భక్తి జీవితం. ప్రతి విషయంలో కూడా నిందారహితంగా, యథార్థంగా మరి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు తల్లి దేవునికి ప్రతిష్ఠించింది. అది మొదలుకొని దేవుడు తన ప్రవక్తగా చేసుకుని చిన్నప్పుడే సమూయేలుతో మాట్లాడుతూ మరి సమూయేలుకి తోడుగా ఉండి గొప్ప ప్రవక్తగా చేశాడు. నిజంగా సమూయేలు దావీదును కూడా అభిషేకించే గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప నాయకుడిగా, ఒక దీర్ఘదర్శిగా మరి సమూయేలును చేశాడనమాట. అంత గొప్ప ప్రార్థన పరుడు చేయడానికి కారణం ఎవరంటే తల్లి అయిన హన్న. ఆ తర్వాత 2వ అధ్యాయంలో హన్న కుమారుణ్ణి ఆ చర్చిలో విడిచిపెట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడని. ఆ ప్రార్థన అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎంత అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుడు ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అహంకారులను ఆయన అణిచివేసే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా శ్రమను తీసివేశాడని నిజంగా ఒక స్తుతి గీతం, ఒక స్తుతి ప్రార్థన అక్కడ ఉంటుందన్నమాట. సేమ్ ఇలాంటిదే మరియ కూడా మరి తనకి ప్రవచన వాక్యం వచ్చింది. తను ఎలిజబెత్ను కలుసుకున్న తర్వాత తను అదే మాటలు తను కూడా స్తుతి చెల్లించినట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఈ హన్న దేవునికి తన కుమారుడైన సమూయేలుని ఇచ్చేసింది. మరి దేవుడు ఎంత గొప్పవాడు, హన్నాను మర్చిపోలేదు. ఆ తర్వాత హన్నాకు 3 కుమారులు, 2 కుమార్తెలు, మరలా 5 పిల్లలు పుట్టారు. మనం దేవుడికి ఒకటిస్తే దేవుడు మనం ఊహించని రీతిలుగా ఇంకా ఎక్కువ ఇచ్చే దేవుడు అనమాట. తను ఒకటి ఇచ్చిన దేవుడు 4 ఎక్కువ ఇచ్చాడనమాట. ఎందుకంటే దేవుని యొక్క అవసరతను హన్నా గమనించింది. ఆ సమాజానికి, ఆ ప్రస్తుత కాలానికి ఒక ప్రవక్త అవసరం, ఒక న్యాయాధిపతి అవసరం, నాయకుడు లేని జనులు కట్టులేక తిరుగుతారన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. నిజంగా అప్పుడు ప్రజలు ఆ రీతిగానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైతే మరి సమూయేలు ద్వారా దేవుడు
అక్కడ వారిని స్థిరపరిచినట్లుగా, కొంతకాలం వారిని ఆ, ఒక మార్గంలో నడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి తల్లి కూడా ప్రార్థనా పరురాలుగా ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు సమాజానికి మరి గొప్ప మేలు చేసేవారుగాను, ఉపయోగకరమైన వారుగాను ఉంటారనమాట. చూడండి, ఒక బలమైన పర్సనాలిటీ లేక ఒక మంచి వ్యక్తి ఉన్నాడంటే మీరు ఈ రీతిగా అవ్వడానికి కారణం ఎవరంటే నా తల్లి అని చెప్తారనమాట. తల్లి ప్రార్థన, తల్లి పెంపకం ఒక కుమారుణ్ణి అత్యున్నతమైన స్థితిలో ఉంచుతుందన్నమాట. అందుకని అంటారనమాట ఏంటంటే తల్లి అదేంటి, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. నిజంగా ఆశ్చర్యం, నాకు ప్రతిసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే కుమారుడు మంచివాడైనప్పుడు, వాడికి మంచి మార్క్స్ వచ్చినప్పుడు, వాడు ఒక క్రమమైన పద్ధతిలో ఉన్నప్పుడు, అత్యున్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఫలానా ఫలానా వాళ్ళు కొడుకు అని చెప్పుకుంటారు, తండ్రి పేరు చెప్పుకుంటారు. అది తండ్రికి ఘనత. కానీ వాడు ఏదైనా తప్పు చేసినా, ఫెయిల్ అయినా, మార్క్స్ సరిగా రాకపోయినా ఎవరంటే తల్లినే అంటారనమాట. తల్లినే వేలెత్తి చూపుతారు. తల్లి పెంపకం సరిగా లేదు, తల్లి కరెక్ట్గా పట్టించుకోలేదు అంటారనమాట. అంటే ఆ పెంపకం అంతా కూడా తల్లి చేతుల్లో ఉంటుందన్నమాట. వాడు మంచి ప్రయోజకుడు అవ్వాలన్నా, నిష్ప్రయోజకుడు అవ్వాలన్నా రెండు కూడా తల్లి చేతుల్లో ఉంటుందన్నమాట. మరి తల్లి అటువంటి చక్కటి మంచి కుమారులను ఈ సమాజానికి అందించే తల్లులు ఎంతోమంది ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. మన కుటుంబాలను మనం కట్టుకోవాలంటే మరి కుమారులను కన్న తర్వాత వారు లేచినప్పటి నుంచి కూడా వాళ్ళ పడుకునేదాకా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, వచ్చిన వాళ్ళ నడతలను కనిపెడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో. ఇప్పుడున్న పిల్లలకి మనం ప్రతిదీ ఏమైనా అడిగితే చాదస్తం అనుకుంటారు, కానీ అది వాళ్ళకి మేలుకి, వాళ్ళ యొక్క ప్రయోజనం కొరకే మన తపనమాట. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, బయట టీచర్స్ దగ్గర మరి ఎట్లా ఉంటున్నారు, పొలైట్గా ఉంటున్నారా లేదా, రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, బయట ఉన్న వారితో ఎలా ఉంటున్నారు, అందరితో సత్సంబంధం కలిగి ఉంటున్నారా లేదా, ఎలా మాట్లాడుతున్నారు, ప్రతి విషయంలో తల్లులు లేక తల్లిదండ్రులు పిల్లల్ని కరెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడే వారి జీవితాలు నిజంగా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి మరి అటువంటి తల్లులను కలిగిన కుటుంబం లేక పిల్లలు ఎంతో అదృష్టవంతులు, నిజంగా వాళ్ళు ధన్యులు అనమాట. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు మేలు కలిగినట్లు, నీ యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీకు మేలు కలిగినట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లి లేని ఇల్లంట చీకటిగా ఉంటుందంట. తల్లి లేకపోతే ఇల్లు చీకటిగా ఉంటుంది. అందుకే ఇంటికి వెలుగు దీపం ఇల్లాలు అంటారు. అదే తండ్రి లేకపోతే జీవితమే చీకటమయమైపోతుందంట. కాబట్టి తల్లి తండ్రి నీ జీవితంలో వెలుగులు నింపాలన్నా, నీ జీవితానికి వన్నెలు అద్దాలన్నా, రంగులు దిద్దాలన్నా అది కేవలం తల్లిదండ్రుల వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ఆ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఇప్పటికీ కూడా అంత ఆశీర్వాదకరమైన జీవితం వారు జీవిస్తున్నారంటే దేవుని ఆజ్ఞలను వారు తూచా తప్పకుండా ఉంటారు. ఒక ఆజ్ఞ, ఈ తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం అనేది వారు తూచా చెప్పకుండా ఉంటారు. కాబట్టి వారు అనేక సంవత్సరాలు బ్రతికేవారుగా ఉన్నారు, అనేకమైన రీతులుగా వర్ధిల్లుతూ ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యాజకులలో మోషే, అహరోన్లు ఉన్నారు. దానికి కారణం తల్లి అయిన యొక్కేబేదు యొక్క పెంపకం. అలాగే ప్రార్థన చేయవారిలో, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు. సౌలు యుద్ధానికి వెళ్ళాలన్నా ఈ సమూయేలు ప్రార్థన చేసి పంపించేవాడు. ప్రార్థన చేసినప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళనా, నాకు వాళ్ళ మీద జయం వస్తుందా అని సమూయేలు దగ్గర పర్మిషన్ అడిగి ప్రార్థన చేసి వెళ్తే అక్కడ వెంటనే విజయం వచ్చేదన్నమాట. ఒక ప్రార్థన పరుడుగా, ఒక ప్రవక్తగా, మరి ఆ దేశస్తులను లేక ఆ జనాంగాన్ని నడిపించే గొప్ప వ్యక్తిగా మరి దేవుడు సమూయేలుని ఆశీర్వదించాడు. మరి హన్నా చేసిన ప్రార్థన, అన్నా యొక్క భక్తి జీవితం, అన్నా దేవునితో చేసుకున్న ఒడంబడిక నిబంధన
మరి మన పిల్లలను కూడా దేవుని కొరకు మనం పెంచుతామని మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవునిలో పెంచాలి. ఈ లోక జ్ఞానము కంటే కూడా దేవుని జ్ఞానం గొప్పదన్నమాట. దేవునిలో పెంచినప్పుడు వాళ్ళు ప్రయోజకులుగా ఉంటారు, కానీ నిష్ప్రయోజకులుగా ఎవ్వరూ ఉండరన్నమాట. దేవుని జ్ఞానం గొప్పది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మరి ఆ రీతిగా ఈరోజు మాతృదినోత్సవం అని అందరూ అనుకుంటున్నారు కదా. మరి తల్లిను గౌరవించడం, తల్లి యొక్క కష్టాన్ని, తల్లి యొక్క శ్రమను, తల్లి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలన్నమాట. పిల్లలు కూడా మాట వినాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని చెప్తారనమాట. తల్లి మాట కంపల్సరీ వినాలి. కాబట్టి తల్లిదండ్రుల మాట వింటూ, తల్లిదండ్రులకు లోబడుతూ పిల్లలైన వారు మరి దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు. ఒకసారి ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పిన మాటను చదువుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో వాగ్దానం ఏంటి తెలుసా? నీకు మేలు కలుగుతుంది, ఇంకోటి నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆ 2 వాగ్దానాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇది ఆజ్ఞ. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. వారిని సన్మానించినప్పుడు నీకు మేలు కలుగుతుంది. వారిని సన్మానించినప్పుడు నీకేమవుతుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించడం అంటే దండలట్టుకో చేయడం కాదు. సన్మానించడం అంటే ఏయో పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వడం కాదు. మాట వినడం. బలులర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమని దేవుడు చెప్పాడు. అలాగే ఇక్కడ మన పరమ తండ్రి యేసయ్య మాట మనం వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. మీరు నా మాట విని ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని మాట వింటే బ్రతుకుతాం. ఆయన మన పరమ తండ్రి. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు, విమోచించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మలో మనల్ని ముద్రించాడు. ఆయన రాజ్యపు వారసులుగా మనల్ని చేసుకున్నాడు. ఆయనకు స్వకీయ సంపాద్యముగా మనల్ని చేసుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజగా నా పేరు పెట్టబడిన నా జనులను పిలుస్తున్నాడు. మరి ఆయన మాట మనం వింటే మనము బ్రతుకుతామన్నమాట. ఆయన మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి, జీవం కలిగిన మాటలు. ఈ మాటలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు చాలా దీవెనలు ఉన్నాయి కదా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో నువ్వు పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి, నీ గంప, ఇంట్లో ఎప్పుడూ ఫుడ్ ఉంటుంది, ఎప్పుడూ కూడా ఆహారం ఉంటానే ఉంటుంది. నువ్వేమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లో నీకు సక్సెసే వస్తుంది. నువ్వు అనేక మందికి అప్పిస్తావు కానీ అప్పు చేయవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాడుగా ఉంటావు కానీ మరి క్రింది వాడుగా ఉండవు. ఎన్ని ఆశీర్వాదాలు అంటే అన్ని ఆశీర్వాదాలు. నువ్వు ఏ పని చేయాలని తలపెట్టినా కూడా అది కంపల్సరీ విజయంతో నువ్వు ముందుకు కొనసాగుతావు అనమాట. కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే దేవుని మాటను శ్రద్ధగా విన్నప్పుడు. దేవుని మాట వింటే బ్రతుకుతాం. దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. దేవుని మాటలో ఒక మాట, తల్లిదండ్రులకు విధేయులై ఉండి తల్లిదండ్రుల యొక్క మాటను ఆలకించడం, లేక వారికి లోబడి ఉండడం అన్నమాట. కాబట్టి ఆయన ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోకుండానట్లుగా మనం చూసుకుందాం గాక. అటు కృప మన అందరికీ తోడైండను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మాకు ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా, నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా స్తోత్రం. యాజకులలో మోషే, అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మేము ధ్యానించి ఉన్నాం ప్రభా. అవును తండ్రి, అయినా
నైనా వారి ముగ్గురు కూడా నైనా ఆ రీతిగానైనా వారి పేర్లు లిఖించబడ్డాయంటే వారి వెనుకన తండ్రినైనా వారి తల్లులు ప్రభ వారిని ప్రార్థన పరులుగా నీ కొరకు నాయకత్వం కలిగిన నాయకులుగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా ఒక మంచి విధేయతతో ప్రభనైనా మరి నా తండ్రి విలువలతోనైనా వారిని పెంచి ఉన్నారు ప్రభనైనా ఆ సమయంలో నీ ప్రణాళిక నీ చిత్తానికి అనుగుణంగా వారిని పెంచి ఉన్నారు ప్రభ నీ కొరకు వారిని పెంచి ఉన్నారు ప్రభనైనా అయా మరి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా నా కొరకు పిల్లలను పెంచుము నేను నీకు జీతం ఇస్తానని ప్రభా పరో కుమార్తె అన్నట్టుగా ప్రభా మీరు మాకు పిల్లల్ని ఇచ్చావు దేవా నీకు వందనాలయ్యా వీరిని నీ ప్రేమలోను నీ బోధలోను పెంచడం మాకు నేర్పించండి దేవా నా ప్రభువా నీ కొరకు నేను వీరిని పెంచడం మాకు నేర్పించండి దేవానైనా నీకు పిల్లలు కావాలి ప్రభానైనా నీ ప్రేమను చాటించడానికి ప్రభానైనా అయా నీ ప్రేమను అనేక మందికి నా ప్రభా విస్తరింప చేయడానికి నీకు పిల్లలు కావాలి ప్రభా ఈ పిల్లలను ప్రభా నీ కొరకు మేము పెంచగలిగిన జ్ఞానం మాకు దయచేయండి ప్రభా అయా తల్లులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా వారందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తమ ఆరోగ్యాన్ని సమస్తాన్ని ప్రక్కన పెట్టినైనా పిల్లల కొరకునైనా నైనా 24 గంటలు నైనా రేయింబగళ్ళు ప్రభా కష్టపడుతున్నైనా ఎంతో శ్రమ పడుతున్నైనా వారినైనా ఆ రీతిగా పిల్లల్ని ప్రభా కళ్ళల్లో పెట్టుకుని చూస్తుండగానైనా ఈ రోజుల్లో నా ప్రభానైనా తల్లిదండ్రులకు నేను ఎలాంటి విలువ ఇవ్వలేని పిల్లల్ని మేము చూస్తున్నాం దేవా లోబడనలోని పిల్లలకు శ్రమ అంటున్నావు ప్రభా నాయన అయ్యా మరి నేను అటువంటి శ్రమ అటువంటి శాపం మా పిల్లలకి మీదకి రాకుండాను గాక దైవానికి వందనాలయ్యా లోబడే పిల్లలుగానైనా మాట వినే పిల్లలుగా మా పిల్లలను ఉంచండి ప్రభా నీకు వందనాలయ్యా అయా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా నా ప్రభా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు అన్న వాగ్దానంతో కూడిన ఆజ్ఞను ప్రభా ఆ పిల్లలందరూ పాటించినట్లుగా సహాయం చేయండి ప్రభా నీవు మా పరమ తండ్రి ప్రభా నీ మాట మేము వింటే మేము బ్రతుకుతాం ప్రభా మేము కూడా నైనా నీకు లోబడి ప్రభా నైనా నీకు విధేయత చూపుతున్నా ప్రభా నైనా అయా నీ మనసెరిగి ప్రవర్తించడం మాకు నేర్పించండి దేవా నీ వాక్యానుసారమైన జీవితం మాకు నేర్పించండి దేవా నా ప్రభా నీకు వందనాలయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాం యోగ్యత లేని వారిని మమ్మల్ని ప్రేమించావు నైనా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు దేవా నీ కృపలో భద్రపరుస్తున్నావు దేవా రక్షణ వస్త్రముతో మమ్మల్ని అలంకరించిన దేవుడు ప్రభా నీతి వస్త్రంతో మౌనైనా మమ్మల్ని కప్పిన దేవుడు ప్రభానైనా నీకు రాజులైన యాజక సమూహముగా నీ సొత్తైన ప్రజలుగానైనా నీకు స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని చేసుకున్న గొప్ప దేవా నీకు వందనాలయ్యా ఇటు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభానైనా నైనా చెప్పబడిన వాక్యం మా హృదయములలోనైనా నాటబడినట్లుగా కృపను అనుగ్రహించండి ప్రభానైనా హృదయంలో భద్రము చేసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా నీ కృపలో మమ్మల్ని వర్తిల్ల చేయండి ప్రభా నాయన అయా నీ ఆశీర్వాదం పొందినైనా నిత్యము మా కుటుంబం నీ సన్నిధి నుండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి దేవా నీ కృపలో వర్తిల్ల చేయండి ప్రభా నీకు వందనాలయ్యా అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి ఈ కృపలోనైనా వర్ధిల్ల చేస్తూ ప్రభా ఆశీర్వాదాలు పొందుకునే వారంగా నేను అనేక మందికి ఆశీర్వాద కారణముగా మేము ఉంటున్నట్లుగా కృపను అనుగ్రహించమని ఆలకించిన ప్రార్థనకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో వచ్చిన మీ ప్రియకుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.